తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించే ప్రధాన ఉద్దేశంతో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజుకు చేరింది. దావోస్ ను మరిపించేలా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయింది. పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి. ఇక సదస్సులో రెండో రోజు భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకే ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. అనంతరం అందరికీ అందుబాటులో గృహాలు, మూసి పునరుజ్జీవనం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత్ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై సమాలోచనలు జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు సృజనాత్మక, వినోద రంగాలు, అందరికీ అవకాశాలు, ఆర్థిక హబ్, స్టార్టప్లపై సెషన్లు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సదస్సు అనంతరం ప్రజల సందర్శనకు 3 రోజుల పాటు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి.